నమస్తే, నేను మీ ప్రియాంకరావు. కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఇది రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకు అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా మంది వస్తుంటారు. రాష్ట్రంతో, ప్రాంతంతో, అలానే భాషతో సంబంధం లేకుండా దేశ నలుమూలల నుండి. మరి ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే నకిలీ నెయ్యి ఉందో, ఈ ఇష్యూ ఇప్పుడు నేషనల్ టాపిక్ అయిపోయింది. ఎక్కడ చూసినా దీని గురించే జగన్మోహన్ రెడ్డి రావాలి, క్షమాపణ చెప్పాలి అంటూ. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంత రచ్చ జరుగుతుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇందులోకి ఇన్వాల్వ్ అవుతుందా? అయ్యి ఈ గొడవకి దీనికి ఒక పుల్ స్టాప్ పెడుతుందా, లేదంటే ఏం చేస్తారో అనేది చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుండి ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడింది లేదు. కాబట్టి మరి ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వే ఏంటి, ఏ స్టెప్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో అంటే రాష్ట్రంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా రచ్చరగిలిపోయింది. ఎందుకంటే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ధర్మం మీద అంటే హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు. నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తూ నేషనల్ డిబేట్స్లో ఈరోజు హాట్ టాపిక్గా మారిందంటే ఇష్యూ ఎంత పెద్దదో మనకు క్లియర్ అవుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక్కరు కూడా ఈ ఇష్యూ మీద స్పందించట్లేదు సార్. ఇప్పుడు ప్రజల్లో ఒక అనుమానం కలుగుతుంది, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే చూస్తూ ఏం చేసుకుంటారులే అని చూస్తుందా, లేదు అంటే సరైన టైంలో ఎంట్రీ ఇచ్చి సరైన డెసిషన్ తీసుకొని శిక్ష పడేలా చేస్తుందా, ఏంటి వాళ్ళ యొక్క స్టెప్ అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? సో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలను మనం కోట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇటీవల కాలంలో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత జరిగినటువంటి కీలక పరిణామం ఏంటి? 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అనేది ఆ రిపోర్టులతో సహా మాట్లాడి సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేశారు. అంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామమే కదా ఇది. అంతే కదా. అంటే ఖచ్చితంగా దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది అంటానికి బలమైనటువంటి సంకేతం కదా ఇది. రెండో పాయింట్, నేషనల్ మీడియాలో ఇది జరిగి సిబిఐ రిపోర్ట్ ఇచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది. నేషనల్ మీడియాలో నిన్నటి నుంచి హోరెత్తుతుంది ఇష్యూ. నేషనల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున హోరెత్తుతుందని అంటే ఇప్పుడు కనుక ఈ ఇన్సిడెంట్లో కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని లాజికల్ కంక్లూజన్లు తీసుకురాకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే హిందువులని వాళ్ళు ఓట్ల రూపంలో ఉపయోగించుకుంటున్నారా, లేదంటే హిందూ మతం మీద వాళ్ళు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారా అనేది పక్కన పెడితే, అంటే హిందూ మతాన్ని వీళ్ళే నడిపిస్తున్నారా, లేదంటే హిందూ మతాన్ని ఉపయోగించుకుని వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారా అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది. ఆ చర్చ పక్కన పెడితే ఇప్పుడు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తుంది ఎవరు? బీజేపీ కదా. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇప్పుడు ఈ ఇష్యూలో కనుక జోక్యం చేసుకోకపోతే ఇప్పుడు వరకు ఏదైతే బీజేపీ రాజకీయం చేస్తూ ఎదిగొచ్చిందో, దేన్ని నమ్ముకొని అయితే ప్రధానాస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేస్తుందో అది బలహీనపడే అవకాశం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, ఆ తిరుమలలో జరుగుతున్నటువంటి దాని మీద మీరు లాజికల్ కంక్లూజన్ తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో అదే తరహాలో చేస్తే మీ మూల ఆలోచన ఏదైతే ఉందో, మీ పార్టీకి వెన్నుముక లాంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం బలహీనపడే అవకాశం ఉంది. అఫ్కోర్స్ దీంట్లో నార్త్ వాళ్ళు ఉండొచ్చు, ఏది జైళ్ళు నార్త్ వాళ్ళు ఉండొచ్చు, రసాయనాలు అందించినటువంటి వాళ్ళు, లేదా సుగంధ ద్రవ్యాలు పంపించిన వాళ్ళు ఢిల్లీకి సంబంధించినటువంటి మార్వాడీలు అయి ఉండొచ్చు. కానీ ఈ ఇష్యూలో లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి ఎవరైతే సూత్రధారులు ఉన్నారు, పాత్రధారుల్ని పట్టుకున్నారు, జైలును పట్టుకున్నారు, చిన్నప్పను పట్టుకున్నారు,
చిన్నప్పనని, తర్వాత తిరుచానూరులో ఈ కంటైనర్లు పంపించినటువంటి వాచ్మెన్ను పట్టుకున్నారు. కానీ మీరు ఎవరిని పట్టుకోవాలి? సూత్రధారులను పట్టుకోవాలి. సూత్రధారులే కదా పాత్రధారులను తయారు చేసింది. సో ఆ సూత్రధారులను పట్టుకోవాలి. ఆ సూత్రధారులను కనుక పట్టుకోకపోతే మీరు ఏదైతే నమ్ముకొని, మీరు ఏదైతే ప్రధానమైనటువంటి అంశంగా బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా, అది బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ ఢిల్లీ పెద్దలు ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం అనివార్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. లేదంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి ఇక మాట్లాడితే భక్తులు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో. ఇంతకన్నా పెద్ద ఇష్యూ అయితే ఇంకోటి ఉండదు కదా. హిందూ ధర్మానికి లేదంటే సనాతన ధర్మానికి ఇంతకన్నా మహా అపచారం కానీ మహా అపరాధం కానీ మరొకటి ఉండదు. ఇలాంటి దాంట్లో ప్రజల సెంటిమెంట్ని గమనించి ఒక పెద్ద డెసిషన్ తీసుకోకపోతే దాని మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. లేదు ఇప్పుడు సిబిఐ తన పని తాను చేసుకొని శిక్షించమంటే వాళ్ళు శిక్షిస్తారు. ఇప్పుడు సిబిఐ అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అంటారు అందరూ. అది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి ఎవరికి ఉంటుంది? ఎక్కడుంది? స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ఇన్ని కేసులు ఇంతకాలం పాటు పెండింగ్ ఉంటాయా? ఉండవు కదా. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొంది కంటిన్యూ అవుతుంటే కనీసం ఒక పిటిషన్ వేయడానికి కూడా సిబిఐ వాళ్ళు ముందుకు రావట్లేదని అంటే వాళ్ళ మీద పెత్తనం ఉందనుకోవాలా, లేదంటే స్వయం ప్రతిపత్తి కలిగినట్టు సంస్థ అనుకోవాలి దాన్ని మనం? సింపుల్ లాజిక్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఒక లాజికల్ కంక్లూజన్ అయితే తీసుకురావాల్సిందే. ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని కనుక టచ్ చేయకపోతే రాజకీయంగా నష్టపోయేటువంటి పార్టీల్లో ఏదైనా ఉందంటే బీజేపీ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బలంగా బీజేపీ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని భుజాలకు ఎత్తుకొని వెళ్తుంది. పోలరైజేషన్ కావాలి, హిందూ పోలరైజేషన్ కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ కూడా అదే. కాబట్టి ఇప్పుడు కోట్లాది మంది హిందువులకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దీంట్లో కనుక మిగతా వాటిల్లో చూసి చూడనట్టు ఏ విధంగా అయితే వ్యవహరించారనేటువంటి అపవాదులను ఎదుర్కొంటున్నారో అలాంటిది కనుక దీంట్లో ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం రాబోయే రోజుల్లో మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఈ పార్టీ చెప్పు ఉంటుంది. రైట్. చెప్పకపోతే అమిత్ షా గారు లోకేష్ గారిని పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాగానే లోకేష్ గారు ఇక్కడ రాగానే ఇమీడియట్గా ఈ ప్రెస్ మీట్ కూడా జరిగింది. అంటే దాన్ని క్లియర్ కట్గా ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావడానికి ఢిల్లీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుందని చెప్పేసి అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో ఇదే అంశం మీద మాట్లాడడానికి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు. వాళ్ళకి అవకాశం ఇలా మాట్లాడటానికి. తర్వాత వాళ్ళు ఏదో ప్లే కార్డులు పట్టుకుని ఒకరోజు ఏదో ప్లాకార్డులు పట్టుకుని ఏదో ఒక అరగంట 10 నిమిషాల్లో ప్లాకార్డులు ప్రదర్శించారు తప్పితే అందుకన్నా వాయిస్ పార్లమెంట్లో వినిపించలేదు. ఎందుకు వినిపించలేదు? ఈ సున్నితమైన అంశం, అక్కడ ఏం జరిగిందో తెలుసు కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి టైం తీసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది తెలుసు. ఎవరికి తెలుసు? ఆ రోజు 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్న పెద్దలకు కూడా తెలుసు, రాష్ట్రంలో వాళ్ళకి. కాబట్టి దాన్ని ఎక్కువ చేస్తే నష్టపోతామని తెలిసే కుల ప్రాతిపదికన ఇప్పుడు ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. కులాలకి వైపు నుంచి డైవర్ట్ చేస్తున్నారు. మీరు స్టిక్ ఆన్ అవ్వండి, కల్తీ జరిగిందా లేదా, దీని మీద స్టిక్ ఆన్ అవ్వండి, మాట్లాడండి, దీని మీద ధర్నాలు చేయండి, దీని మీద ర్యాలీలు చేయండి. మళ్ళీ మీరు కులకోణం ఎందుకు తీసుకొస్తున్నారు? అంబటి రాంబాబు గారి ఇంటికి ధర్నాలు, తర్వాత జోగి రమేష్ గారి ఇంటికి ధర్నాలు చేయటం, కులకోణం నుంచి తీసుకొచ్చి డైవర్షన్ ఎందుకు చేస్తున్నారు? అంటే జారిపోతుంది. దానికి కారణం ఏంది? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్గా ఉంది, దీనికి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.